రవీందర్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన మొన్న అభ్యర్థి పోటీ చేసి కొన్ని ఓట్లతో ఓడిపోయిన తిరిగి ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ పరిశీలనలు చేశారు. వారిని హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నాను. గతంలో ఈ యొక్క పట్టభద్రుల స్థానంలో పెద్దలు గౌరవనీయులు మరి ఎమ్మెల్యేగా ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎవరి మధ్య జరుగుతుందనే పట్టభద్రులు సమాజంలో మంచేదో చెడేదో నలుగురికి ఏ విధంగా చెప్పాలో, మరి సమాజాన్ని ఏ విధంగా చైతన్యవంతం చేయాలో తెలిసిన మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తా ఉన్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రధానమైన 3 పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి తరఫున మనం ఈ సభను నిర్వహిస్తా ఉన్నాం. ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మన వరంగల్ బిడ్డ, వరంగల్లో పుట్టి పెరిగిన వాడు. ఆయనకు బిట్స్పిల్ యూనివర్సిటీకి వస్తే అక్కడ ఎంఎస్ వరకు చదివి గోల్డ్ మెడల్ సాధించిన రాకేష్ రెడ్డి గారు వాళ్ళు చెప్పిన మాటలు పేదలకు చేరాలి అని అంటే ప్రశ్నించే, నిలదీసే, అవసరం ఉంటే మీ తరఫున పోరాడే గొంతుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపియాలి. లేకపోతే ప్రశ్నించే గొంతుక లేకపోతే మన రావాల్సిన హక్కులు రావు. మనకి ఏదైతే మొన్న 420 హామీ ఇచ్చిండ్రో, మనం బీఆర్ఎస్ ప్రభుత్వం 2 అంటే వాళ్ళు 4 అన్నారు, మన 4 అంటే వాళ్ళు 8 అన్నారు. సరే 4 ఇస్తున్నారు కదా, 8 ఇవ్వకపోరా అని చెప్పి మొన్న మనం గెలిపించినాం. అందుకనే ఇవాళ దయచేసి రాకేష్ అన్నను మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మహబూబాబాద్ నుంచి 12,398 ఓట్లున్నాయి. ఖచ్చితంగా 10,000 పై మెజార్టీ మీరు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ 2 చేతులు జోడించి ప్రతి గ్రాడ్యుయేట్ తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, అన్నలకు అందరికీ పేరు పేరవలసిన మీ అందరికి చేతులు జోడించి అడుగుతున్నా. ఖచ్చితంగా మీరు అన్నను ఓటేసి గెలిపియాలా. మనం ఒక గర్వకారణం రాకేష్ రెడ్డి అన్న, ఒక ఉన్నత చదువుకున్న వ్యక్తి రాకేష్ రెడ్డి అన్న. మీరందరూ ఖచ్చితంగా మీ అందరూ చదువుకున్న గ్రాడ్యుయేట్స్, తెలుగు మంత్రులు